అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. ఓం నమ శివాయ. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అది నిజంగా అక్షరాల సత్యమండి. ఎందుకంటే మనము బీరంగూడకు వచ్చాం. ఇది సిటీకి అయితే 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం ఈ బీరంగూడకు ఎందుకు వచ్చామంటే ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం అయితే ఉంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్న ఈ దేవాలయాన్ని మీ అందరికీ చూపించడానికి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ శివుడే నన్ను ఇక్కడికి పంపించాడు అని అనిపిస్తుంది అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి ఈ గుడి చరిత్ర, ఈ గుడి విశేషాలు, ఇంకా ఇక్కడ దేవుడైతే ఇంకా చాలా ప్రత్యేకంగా మనకి ఇక్కడ 100 సంవత్సరాల గుడి కాబట్టి భక్తులందరూ ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి తమ బాధల్ని ఈ దేవుడికి చెప్పుకుంటే ఇక్కడ ఖచ్చితంగా అవి నెరవేరుతాయనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మనకి చెప్తున్నారు. ఇంత గొప్ప మహత్యం ఉన్న ఈ గుడి గురించి అయితే మనమైతే తెలుసుకున్నాం లోపలికి వెళ్ళి. సో నాతో పాటు మీరు కూడా లోపలికి పదండి. ఆ శివయ్య దర్శనము, అమ్మ బ్రహ్మరాంబిక దర్శనము నాతో పాటు మీ అందరికీ కూడా చూపిస్తాను. మనమైతే గుడి లోపలికి వెళ్ళి చాలా విశేషాలు మాట్లాడుకున్నాము. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి. ఓంకార స్వరూపుడు శివుడు. అతడు భక్త సులభుడు, భక్తుల పాలిట కల్పవృక్షము. సాకార నిరాకార స్వరూపాలతో సాక్షాత్కరించే దైవము శివుడొక్కడే. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ బీరంగూడ, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీర్పూర్ పట్టణ పరిధిలో ఉంది. ఇక్కడ బీరంగూడ గుట్ట అనే కొండ ప్రాంతం మీద ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం 6వ శతాబ్దం కాలం నాటి దేవాలయం అని ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ భక్తుల కోరిక మేరకు ఆ శివుడు బ్రహ్మరాంబికతో కలిసి వెలిశాడు అని ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంని 2వ శ్రీశైలంగా పిలుస్తారు. బీరంగూడకు బస్సు ద్వారా ప్రయాణించవచ్చు. దగ్గరలోని బస్ స్టాప్ బీరంగూడ కమాన్ వద్ద ఆగి దగ్గరలో రైల్వే స్టేషన్ చందానగర్, షేర్లింగంపల్లిలో ఉన్నాయి. సమీపంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. బీరంగూడ కొన్ని సంవత్సరాలుగా బాగా అభివృద్ధి చెందింది. 2వ శ్రీశైలంగా పిలువబడే ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన పూజలు అనేవి నిర్వహిస్తారు. దీనికి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఆ శివుణ్ణి మనసారా వేడుకొని వారి కోరికలను, మొక్కులను తీర్చుకుంటారు. మరియు ఇక్కడ అభిషేకం చేస్తే శ్రీశైలంకెళ్ళి ఆ మల్లికార్జున స్వామికి స్వయాన అభిషేకం చేసినంత పుణ్యఫలం వస్తుందనేసి ప్రగాఢ విశ్వాసం. సో ఇక్కడ చూడండి, గుడి ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలంగా కనిపిస్తుంది. మహాశివరాత్రికి మనమైతే భక్తులు ఎంతో మంది వస్తారు ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి. సో అంత ప్రాంగణం అయితే ఎంతో అందంగా ఇక్కడ చూడండి, ఎంతమంది వచ్చినా సరిపోయేలాగా మనకి కనిపిస్తుంది. మనమైతే నైట్ టైం రావడం వల్ల కొద్దిగా లైటింగ్ అనేది తక్కువ అనిపిస్తుంది ప్రాంగణం మొత్తం. కానీ చాలా పెద్ద టెంపుల్, 100 సంవత్సరముల విశిష్టత కలిగిన ఈ టెంపుల్కి రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాలభైరవ స్వామి మనకి దర్శనమిస్తున్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే
మనం కాశీకి వెళ్ళినప్పుడు మొదటగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే మనకి ఆ కాశీకి వెళ్ళిన ప్రతిఫలం అనేది లభిస్తుందనేసి ప్రతి ఒక్కరూ చెప్తారు. సో ఇక్కడ కూడా ఈ గుడిలో ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే కాలభైరవ స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు. మనము ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్కి వస్తే గనక నిజంగా మనకి అది తెలియని ఒక అనుభూతి అనేది మన మనసులో అనేది కలుగుతుంది. ఎందుకంటే గనక ఈ సృష్టిని మనకి పరిచయం చేసింది ఈ సృష్టికర్త అయినటువంటి ఆ శివపార్వతుల దర్శనం చేసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అదిగాక ఇక్కడ 100 సంవత్సరముల విశిష్టత కలిగిన ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి నందీశ్వరుడు. సో మనం శివయ్య దర్శనం చేసుకోవాలంటే మొదటిగా నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి. మన కోరికలు కానీ బాధలు కానీ ఫస్ట్ మనం నందీశ్వరునికి చెవుల్లో చెప్తే గనక డైరెక్ట్ ఆ శివయ్యకు చేరవేస్తారని ప్రతి ఒక్కరూ అంటుంటారు కదా. సో మనము ఆ శివయ్య దర్శనం ఫస్ట్ చేసుకోవాలన్నా కూడా మనం నందీశ్వరుని అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మనము నందీశ్వరునికి చెవిలో చెప్పడం వల్ల ఆ శివయ్యకు చేరవేస్తారు అనేసి మన ప్రగాఢ విశ్వాసం. నాలుగు స్తంభాల మధ్య స్వామివారు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. మహా అద్భుతంగా కనిపిస్తున్నారు స్వామివారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. స్వామివారి వెనకల అమ్మవారు భ్రమరాంబికాదేవి మనకి దర్శనం ఇస్తుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన స్వామివారిని ఇలా దర్శించుకోవడం నిజంగా మనకి పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు. మీరందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర అని నామస్మరణ పఠిస్తే గనక మనం చేసిన తప్పులన్నీ తొలగిపోతాయి. హరహర మహాదేవ శంభో శంకర.